కృష్ణా బేసిన్లో దాదాపు 69% మనతాన భారతం కదా. అయితే దీంట్లో ఒకే ఒక్క ప్రాజెక్టు జూరాల ప్రియదర్శిని ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు ఒక్కటి మాత్రమే తెలంగాణలో పారేటువంటి ప్రాజెక్టు. ఏది తెలంగాణ ప్రాంతానికి అక్కడికి వచ్చేటువంటి ప్రాజెక్టు. దీని కెపాసిటీ అప్పుడు యాక్చువల్గా 300 టీఎంసీలతో కట్టాలని నిజాం దానికి ప్రయత్నం చేసిండు. 300 టీఎంసీలతో కట్టాలి ఈ జూరాల ప్రాజెక్ట్ అని నిజాం ట్రై చేసిండు. ట్రై చేస్తే సరే నిజాం కాలం పోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత కృష్ణానదిపై ఉన్నటువంటి ఈ ఏకైక ప్రాజెక్టు ఎంత గట్టినాయి ఆఖరికంటే 17 టీఎంసీలు. 17 టీఎంసీల గట్టినది ఈ ప్రాజెక్టు. అయితే దీంట్లో పూడిక గీడిక అంతా పోయి ఇప్పుడు అది 10 టీఎంసీలకు వచ్చింది. 10 టీఎంసీలు. పూడిక 7 టీఎంసీలు ఉంది. 7 టీఎంసీలు పూడిక ఓన్లీ. రైట్. ఇక దాని కింద ఈ జూరాల కింద ఏది ఉన్నది, మళ్ళా శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది ఇది ఏది నీటిపారుదల సాగునీటి రంగం కోసం కాదు, విద్యుత్ ఉత్పత్తి కోసం, అంటే కరెంటు తయారు చేయడం కోసం, విద్యుత్ కోసం మాత్రమే కట్టిరు ఈ ప్రాజెక్టు. ఏది ఈ శ్రీశైలం.